నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర ప్రజల కష్టాలను తెలుసుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఆయనను గుండెల్లో పెట్టుకొని ఈ నెల 30న జరిగే పోలింగ్లో కారు గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. డిచ్పల్లి మండలం మెన్రాజ్పల్లి, నాగతాండ, దేవనగర్, అమృతాపూర్ గ్రామాలతో పాటు ఇతర గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మహిళలు బతుకమ్మ ఆడుతూ ఆయనకు బోనాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు 60 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ పేదల సంక్షేమాన్ని పట్టించుకోలేదని అన్నారు. తెలంగాణ ఏర్పాటు అయ్యాక సీఎం కేసీఆర్ బీడీ కార్మికుల కష్టాలు తెలుసుకొని జీవనాభివృద్ధి అందజేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో కేసీఆర్ బీమా, ప్రతి ఇంటికి ధీమా అనే పథకం ద్వారా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్క పేద ఇంటికి రైతు బీమా తరహాలో ఎల్ఐసి ద్వారా 5 లక్షల రూపాయల జీవిత బీమా కల్పిస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ 1200 రూపాయలు ఉందని, మూడోసారి అధికారంలోకి వచ్చాక 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు. అన్నపూర్ణ పథకం కింద రేషన్ షాపుల ద్వారా పేదలకు సన్న బియ్యం సరఫరా చేస్తామని, ప్రస్తుతం ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితి రూపాయలు 15 లక్షలకు పెంచనున్నట్లు తెలిపారు. మహిళలు గవర్నమెంట్ హాస్పిటల్లో సాధారణ ప్రసవాలను ప్రోత్సహిస్తూ మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు బాజిరెడ్డి అన్నారు. ఆడపిల్ల పుడితే కేసీఆర్ కిట్ ద్వారా 13,000 రూపాయలు, మగపిల్లవాడు జన్మిస్తే 12,000 రూపాయలు ఇచ్చి కేసీఆర్ కిట్ అందజేసి ఉచితంగా ప్రభుత్వ వాహనంలో ఇంటికి చేరవేస్తామని గుర్తు చేశారు. గిరిజన తాండాలపై ప్రత్యేక దృష్టి పెట్టి తాండాలను గ్రామ పంచాయతీలు చేసిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని అన్నారు. వృద్ధులను, మహిళలను, వికలాంగులను తన గుండెల్లో పెట్టుకొని ఆసరా పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఇతర పార్టీల వారు మభ్యపెట్టిన ప్రజలు మోసపోరని, తప్పకుండా ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ఆయన కోరారు. సీఎం కేసీఆర్ మేనిఫెస్టోలో పొందుపర్చిన హామీలన్నిటినీ అమలు చేస్తున్నామని బాజిరెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, డిచ్పల్లి టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు చింత శ్రీనివాసరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు శక్కరకొండ కృష్ణ, సీనియర్ నాయకులు నల్లవెల్లి సాయిలు, నీరడి పద్మారావు, మహిళా విభాగం మండల అధ్యక్షురాలు పుప్పాల గీత, దండుగుల సాయిలు తదితరులు పాల్గొన్నారు. గెలిచిన తర్వాత అది వచ్చి కూర్చోండి చెప్పిస్తా. నేను చెప్పిండు పోతే ఏం అభిప్రాయం తప్పలేదు. ఏదన్నా 170 గ్రామాలు తిరుగుతున్నాను నేను, 10 గ్రామాలు ఏముంది రాసుకుంటున్నాను నేను. అయినా గ్రామస్తులు వచ్చి సార్ మీరు వాగ్దానం ఇచ్చింది నాకు ఈ పని చేయమని చెప్తే చేస్తాను. అడగండి అమ్మ కూడా పోగొట్టే తెలుస్తుంది అందరికీ.
మా అవ్వ కూడా ఆకలిద్దావు అంటే పువ్వు పెడతాడు, భార్య కూడా అంతే, నాకు ఆకలిద్దామని పెడతాడు, ఇప్పుడు ఎందుకంటే అడుగుదా. అదేవిధంగా నాయకులు అంతే. వాళ్ళు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాయి, కొన్ని మంచి విషయాలు. విషయం ఏంటంటే లంబాడి సోదరులు, లంబాడి తాండాలు, లంబాడి యువకులు, పెద్దలందరూ, మా అక్కలు చెల్లెలు కూడా, నేను చిన్నగా ఉన్నప్పుడు రామారావు మహారాజు గారు పుట్టక ముందు, అంటే ఆయన మహారాజు రాకముందు, ఆయన చాలా నాగడి పెద్ద ఏడు, ఆయన మా ఏరియాకి రాకముందు ఎంత అద్భుతంగా ఉండే పరిస్థితి అంటే మీ చెప్పడానికి ఉన్నది. గుడిసెలు ఉండే, దేవాలయం లేకుండే. అందుకంటే ముందు శివలాల్ మహారాజు గారు వారి మార్గంలో మీరు నడుస్తున్నారు కాబట్టి ప్రతి తాండాలో ఒక దేవాలయం వచ్చింది. అందరూ మంచిగా స్నానం చేస్తారు, పూజ చేస్తారు, భగవంతుని ప్రార్థిస్తారు, పిల్లల్ని బాగా చదివిస్తారు, మీరు వ్యవసాయం మంచిగా చేసుకుంటున్నారు మీరు. ఇవన్నీ కారణం ఎవరు? ఇది కారణం రామారావు మహారాజు. చిన్న ఉన్నప్పుడు చూస్తున్నాను, మా పనిమడి తాండకు వచ్చినాను, నేను పరిగెత్తుకు చూశాను. ఆయన నోటికి ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు బాగుండాలనుకుంటారు, మంచి చదువుకోవాలనుకుంటారు, మంచి మార్గంలో ఉండాలనుకుంటారు. ఆయన చెప్పిన బోధనల వల్ల ఇలా లంబాడి జాతి చాలా ముందుకు వచ్చింది. చాలా అంటే ఎస్టీల కన్నా ముందుకు వచ్చింది. ఎస్టీ అంటే ఇద్దరు సమానం అనుకుంటున్నారు, కానీ ఎస్టీలు అగ్రవర్ణులతో సమానంగా మారిపోయారు. కానీ కారణం రామారావు. అదేవిధంగా నేను ఇంకో విషయం చెప్తున్నా, 10 ఏళ్ల కంటే ముందు రైతులు ఏ విధంగా ఉంటాయి? రైతులకు కరెంట్ లేకపోతే అర్ధరాత్రి కరెంట్ వస్తుంది. అర్ధరాత్రి వచ్చే కరెంటుకు మరి రైతు ఆయన మోటార్ దగ్గర పోవాలంటే లైట్ పట్టుకొని, లాఠీ పట్టుకొని, కట్టె పట్టుకొని పొలాల కొట్టుకుంటా పాములు ఉన్నాయి, పోయి మోటార్ వేసుకుంటే ఆనే పడుకుంటుండే. చాలామంది రైతులు పాప కొట్టి చనిపోయారు, కరెంటు శాతం చనిపోయారు, తేలి కొట్టిన వాళ్ళకు. ఇవన్నీ చాలా ఇబ్బందులు ఉంటాయి. ఎప్పుడు 10 ఏళ్ళ ముందు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో. ఇవాళ రామారావు గారు ఎట్లయితే పూజనం చేస్తున్నారో రైతాంగానికి కూడా కేసీఆర్ గారు పూజనం చేస్తున్నారు. ప్రతి రైతుకు 24 గంటల కరెంట్ ఇస్తున్నాడు ఆయన. రైతుకు ఇప్పుడేమే కాదు, రైతు బంధిస్తున్నాడు మీకు. ఇవాళ బాకీ కోసము, ఎరువుల కోసము రోడ్డు వెళ్ళి మనం బాకీ తీసుకొచ్చిన అవసరం లేదు. ఫ్రీగా ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తున్నాడు సంవత్సరాలు. రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు ఇస్తుంది. ఈ గ్రామం ఇద్దరు చనిపోయినట్టు, ముగ్గురు చనిపోయినట్టు 15 లక్షల రూపాయలు ఇస్తుంది. రైతాంగాన్ని కూడా రామారావు మహారాజు లాగానే కేసీఆర్ గారు నేను పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి షకీల్ గెలుపు కోసం ఆ పార్టీ శ్రేణులు ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ఎమ్మెల్యే సతీమణి ఆయేషా ఫాతిమా, ఆయన సోదరుడు ఎత్తేశం గల్లీ గల్లీలో పర్యటించి కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు. బోధన్ పట్టణంలోని 1, 3, 9, 10 వార్డులలో వీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి షకీల్ అమీర్ తరపున ఆయన సతీమణి ఆయేషా ఫాతిమా స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటా పర్యటించి షకీల్ను గెలిపించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయనున్న మేనిఫెస్టో అంశాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయేషా ఫాతిమా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే షకీల్ నిరంతరం కృషి చేశారని ఆమె చెప్పారు. ప్రజలందరూ ఆయన చేపట్టిన అభివృద్ధిని చూసి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు.
किए गए हैं वहाँ पर भी कुछ नहीं मिला है। और बीजेपी गवर्नमेंट भी यही बोलती है हिंदू को मुस्लिम को लड़ाओ, इन दोनों को अलग अलग करो। क्या हम ये करने देंगे? बिल्कुल नहीं करने देंगे। हम हिंदू मुस्लिम सिख ईसाई भाई भाई है, हम कभी अलग नहीं होंगे, क्योंकि हम बचपन से उनके साथ हर फेस्टिवल मना रहे हैं, चाहे वो बकरीद रहने दीजिए, चाहे वो बकरमा रहने दीजिए, चाहे वो ईद रमजान की ईद रहने दीजिए, चाहे वो संक्रांति रहने दीजिए, हम सब मिलजुल के ये ईदें मना रहे हैं। हम अलग अलग नहीं हो सकते। तो कांग्रेस के झूठे बातों से डरिए और बीजेपी के हिंदू मुस्लिम से डरिए। और हमारे सीएम साहब सेक्युलर सीएम साहब है, जो हिंदू मुस्लिम सिख ईसाई हम सब भाई भाई बोल के लेके चलने वाले। तो हम ऐसे सीएम साहब को वोट देंगे, ना कि हम ये झूठी गवर्नमेंट को और ये हिंदू मुस्लिम को अलग अलग करने वाली गवर्नमेंट को। तो मेरी आप भाइयों बहनों जितने भी यहाँ पर मेरी माँ भाई बहन सब बैठे हुए हैं, उनसे अदबन मैं गुजारिश करती हूँ कि इस महीने की 30 तारीख को आप लोग भारी मेजोरिटी से जाइए, जाके अपना कीमती वोट कार के निशान को देकर आइए। सुबह उठिए, नमाज पढ़िए, दुआ करिए, उसके बाद अपने घर से निकलिए। आप लोग भी अम्मा सुबह सुबह उठ के पूजा करिए, आप लोग करते हैं, मुक्कू डालते हैं, पूजा करते हैं, तुलसी की पूजा करते हैं, आप लोग भी उसी तरह से जाइए, पूजा करिए, आके अपने भाई को जिताकर लेकर आइए। इस बार वो जीत जाएंगे तो मिनिस्टर बन जाएंगे। టీఆర్ఎస్ పార్టీ బోధన్ ఎమ్మెల్యే అభ్యర్థి షకీల్ గెలుపు కోసం ఆయన సోదరుడు మున్సిపల్ వైస్ చైర్మన్ ఏతేషాం సోహెల్ స్థానిక కౌన్సిలర్ల ఇతర నాయకులతో కలిసి పట్టణంలోని పలు వార్డులలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోకు సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేశారు. గడిచిన 10 ఏళ్లలో తెలంగాణలో అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపిస్తామని అన్నారు. ప్రజల మద్దతుతో బోధన్ నుంచి ఎమ్మెల్యేగా షకీల్ హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బీజేపీ పార్టీలు అమలుకు నోచుకోని హామీలతో ప్రజలను మోసగించే ప్రయత్నం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఆ పార్టీల నాయకుల అసత్య ప్రచారాలను నమ్మకుండా ప్రజలందరూ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. కారు గుర్తుకు ఓటు వేసి అర్బన్ ఎమ్మెల్యేగా బిగాల గణేష్ గుప్తాను గెలిపించాలని టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, డివిజన్ ఇన్ఛార్జీలు, కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. నిజామాబాద్ నగరంలోని అన్ని డివిజన్లలో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, డివిజన్ ఇన్ఛార్జీలు, కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలోని అంశాలను ప్రతి ఇంటికి చేరవేస్తూ మేనిఫెస్టో గురించి ఓటర్లకు వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఎమ్మెల్యే గణేష్ బిగాల నాయకత్వంలోని నిజామాబాద్ నగరంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ప్రజలంతా బీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారని అన్నారు. అర్బన్ ఎమ్మెల్యేగా బిగాల గణేష్ గుప్తా మరోమారు ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలుపు పొందుతారని ధీమా వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ చేసిన సంస్కరణలు, దీర్ఘకాలిక ఆలోచనలు దేశంలోనే నేటికి ప్రపంచ స్థాయిలో నిలవడానికి కీలకంగా మారాయని కర్ణాటక రాష్ట్ర మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్, మాజీ మంత్రి, కాంగ్రెస్ అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి షబీర్ అలీలు అన్నారు. బ్యాంకుల జాతీయకరణ, గరీబీ హఠావో అనే నినాదంతో అనేక సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందించిన ఘనత ఇందిరాగాంధీదని తెలిపారు. నగరంలోని జిల్లా కాంగ్రెస్ భవన్లో నగర కమిటీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న కర్ణాటక రాష్ట్ర మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్, మాజీ మంత్రి, కాంగ్రెస్ అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి షబ్బీర్ అలీలు ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇంకా పీసీసీ ఉపాధ్యక్షులు తాహెర్ బిన్ హందన్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కేశ వేణు కూడా ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ చేసిన సంస్కరణలు గాని, దీర్ఘకాలిక ఆలోచనలు గాని దేశంలో నేటికి ప్రపంచ స్థాయిలో నిలవడానికి కీలకంగా మారాయని అన్నారు. అదేవిధంగా రాజభరణాల రద్దు, 1969లో బ్యాంకుల జాతీయకరణ లాంటి నిర్ణయాలు తీసుకున్నారన్నారు. అలాగే దేశంలో పంటల ఉత్పత్తిని పెంచడానికి హరిత విప్లవం, పేదరిక నిర్మూలనకై గరీబీ హఠావో నినాదం, 20 సూత్రాల పథకం లాంటి
ప్రజాకర్షణ పథకాలు చేపట్టి దేశ ప్రజల అభ్యున్నతికి దేశం అభివృద్ధి చెందే ఆలోచనలు చేసిందని తెలిపారు. ఇందిరాగాంధీ మరణించిన ఆమె ప్రజల గుండెల్లో ఉండే నాయకురాలని అన్నారు. ఇందిరాగాంధీ అంటే శాశ్వత ముద్ర అని అన్నారు. దేశ యువకులు ఆమె ఆలోచనలను ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో రత్నాకర్, జావేద్ అక్రమ్, సంతోష్, విజయలక్ష్మి, పంచారెడ్డి, చరణ్, బొబ్బిలి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. इंदिरा माँ के बारे में देश की आवाम कहती है, लोगों से अच्छा है, देश की आवाम कहती है। इंदिरा माँ ने देश के लिए क्या किया। आज मेरे हिसाब से हिंदुस्तान के अंदर माँ के बाद ये दिया नाम दिया है, इंदिरा माँ को दिया है। इंदिरा माँ को माँ का दर्जा कर दिया है तो हिंदुस्तान के अंदर वो इंदिरा माँ को इंदिरा जी को दिया है। अब इंदिरा जी आप जानते अच्छी तरह तो इंदिरा जी ने हमारे देश के लिए क्या किया। अभी जो बोल रहे हैं जो नए नए प्रधानमंत्री किया जो इंदिरा जी ने किया, मेरे ख्याल से इतिहास के अंदर कोई ना कर सकता ना आगे कोई कर सकता। मैंने ऐसे काम करना खासकर गरीब तबके के लिए तो इंदिरा जी जो है हम लोग कभी सरकार जयंती है जयंती अवसर पर सबको मुबारकबाद मेरे साथ हमारे तेलंगाना के एक्स मिनिस्टर निजामाबाद के हमारे कांग्रेस के हमारे तागिर साहब है, हमारे तमाम पार्टी के लीडरों को मैं इंदिरा जी का जयंती का मुबारकबाद। మహిళా సాధికారత కేవలం బీజేపీతోనే సాధ్యమని బాల్కొండ బీజేపీ అభ్యర్థి అన్నపూర్ణమ్మ అన్నారు. ప్రధాని మోడీ మహిళల సమానత్వం కోసం మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించడం దేశ మహిళలకు గర్వకారణమని ఆమె పేర్కొన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా భీమ్గల్ మండలం దేవక్కపేట్ ఎంజీ తాండా గ్రామంలో మాజీ ఎమ్మెల్యే బాల్కొండ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏలేటి అన్నపూర్ణ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నపూర్ణమ్మ మాట్లాడుతూ ప్రధాని మోదీ మహిళల సమానత్వం కోసం మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించడం దేశ మహిళలకు గర్వకారణమని అన్నారు. కమర్పల్లి మండల కేంద్రానికి చెందిన సుమారు 200 మంది మహిళలు కాంగ్రెస్ పార్టీ నుండి అన్నపూర్ణ సమక్షంలో బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. అనంతరం కమర్పల్లి మండల కేంద్రానికి చెందిన ఇందూరి గంగామణి కమర్పల్లి మండల మహిళా మోర్చా అధ్యక్షురాలిగా నియామక పత్రం అందజేయడం జరిగింది. కాంగ్రెస్ నాయకులు కర్ణాటక రాష్ట్రంలో ప్రజలను మోసం చేసినట్టు తెలంగాణలో కూడా మోసం చేయడానికి 6 గ్యారంటీల పేరుతో ముందుకు వస్తున్నారని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు. అర్బన్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బిగాల గణేష్ గుప్తాకు టీఎంఆర్పీఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని నగర అధ్యక్షుడు సుధాకర్ తెలిపారు. కాంగ్రెస్ బీజేపీ కల్లబొల్లి మాటలు నమ్మవద్దని కారు గుర్తుకు ఓటు వేసి బిగాల గణేష్ గుప్తాను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. నగరంలోని పాత ఎంపీడీఓ కార్యాలయం ఎదుట భారీ సంఖ్యలో టీఎంఆర్పీఎస్ నాయకులు కార్యకర్తలతో కలిసి నగర అధ్యక్షుడు సుధాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి బిగాల గణేష్ గుప్తాను గెలిపించాలంటూ కారు గుర్తుకే ఓటు వేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ ప్రజలందరినీ మోసం చేశారని అన్నారు. కాంగ్రెస్ బీజేపీ పార్టీ మాదిగల రిజర్వేషన్ బిల్లు ఆమోదిస్తామని మోసం చేసిందని ఆయన తెలిపారు. అందుకే టీఎంఆర్పీఎస్ బీఆర్ఎస్ పార్టీ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాకు అర్బన్ మాదిగలంతా సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని ఆయన అన్నారు. కావున అర్బన్ నియోజకవర్గంలోని మాదిగలంతా ఏకతాటిపై ఉండి కారు గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా బిగాల గణేష్ గుప్తాను భారీ మెజారిటీతో గెలిపిస్తామని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో అన్న బహుసాటే మాదిగ సంఘం జిల్లా అధ్యక్షుడు కాంబ్లే, జిల్లా కన్వీనర్ గైక్వాడ్ గంగాధర్, టీఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. నిజామాబాద్ అర్బన్ని అతి సుందరంగా దిద్దిన బిగాల గణేష్ అన్నకు మాదిగా అర్బన్ టీఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఇలా ఆయనకు బిగాల అన్న గారికి మద్దతు తెలుపుతూ ఈ యొక్క మాదిగల ఐక్యతను మరి ఇంత చాటి చెప్తున్న బిగాల అన్నకు వారి టీఎంఆర్పీఎస్ తరఫు నుంచి మేము భారీ మెజార్టీతో బిగాల గణేష్ అన్నను గెలిపించుకొని మా సత్తా ఎంతో మేము చూపిస్తాము. మరి గతంలో నరేంద్ర మోడీ మరి మా మందకృష్ణ అన్న గారిని మభ్యపెడుతూ ఏబిసిడి వర్గీకరణ చేస్తా అని చెప్పి మభ్యపెడుతున్నాడు. ఇంకా కూడా అతను తలుచుకుంటే ఎన్నో ఉషా మైర్ కమిటీ, కృష్ణా కమిటీ, ఈ ఎన్నో కమిటీలు వేసి నివేదన ఇచ్చినా కానీ దాన్ని పక్కన పెట్టేసి ఇలా కొత్తగా మరి రంగులు వేస్తున్న ఇంకో కమిటీని చేస్తా అని చెప్పి మరి మాదిగలను మోసం చేస్తున్న మరి ఇవాళ నరేంద్ర మోడీ గారికి మరి సరైన సమాధానం మేము ఇస్తాము.
మరి ఇవాళ మాదిగల పట్ల చిన్న చూపుతున్న ఏ రాజకీయ పార్టీ అయినా ఇవాళ మేము ఎక్కడ ఏం జవాబు ఇవ్వాలో జవాబిస్తాము. మాకు బాబాసాహెబ్ ఇచ్చిన ఓటు హక్కు ద్వారా వాళ్ళకు సరి అయిన సమాధానాన్ని మేము చేస్తామని ఈ సభముఖంగా తెలియజేస్తూ ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. సాహిత్యమే మనిషిని మహోన్నతునిగా నిలబెడుతుందని ప్రముఖ కథా రచయిత పెద్దింటి అశోక్ కుమార్ అన్నారు. బహుముఖులుగా విభిన్న ప్రక్రియలతో సాగుతున్న సాహిత్య సృజనయే మనిషికి మహోన్నతునిగా తీర్చిదిద్దుతుందని, సమాజ చైతన్యానికి సాహిత్యమే దిక్సూచి అని తెలిపారు. నగరంలోని ఎల్లమ్మగుట్ట మున్నూరు కాపు కళ్యాణ మండపంలో మందరం సాహిత్య సమైక్య మరియు క్రీస్తుశేషులు దారం శ్రీధర్రావు స్మారక ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ స్థాయి మందరం కథల పోటీ నిర్వహించారు. పోటీలలో గెలుపొందిన వారికి బహుమతుల ప్రధానోత్సవం కార్యక్రమం ప్రముఖ బాల సాహిత్య రచయిత దారం గంగాధర్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన అశోక్ కుమార్ మాట్లాడుతూ తన కుమారుడు క్రీస్తుశేషులు దారం శ్రీధర్రావు సంస్మరణలో జాతీయ స్థాయి కథల పోటీలు నిర్వహించి బహుమతుల ప్రధాన సభను దారం గంగాధర్ నిర్వహించడం, దానిని సాహిత్య సభగా మలచడం గొప్ప విషయమన్నారు. వ్యక్తి దుఃఖం స్వార్థమైతే రచయితల దుఃఖం సాహిత్యమవుతుందని తెలిపారు. సమాజాన్ని మార్చగల శక్తి సాహిత్యానికే ఉన్నదన్నారు. ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన దారం కుటుంబ సభ్యులను అభినందించారు. ఈ సభలో విశిష్ట అతిథిగా పాల్గొన్న ప్రముఖ రచయిత్రి డాక్టర్ అమృతలత దారం కథ సాహిత్య సేవలను కొనియాడారు. ప్రముఖ కవి చందన్ రావు అధ్యక్షత వహించిన ఈ సభలో దారం గంగాధర్ రాసిన కథల సంపుటి తిత్లిని తొగర్ల సురేష్ రచించిన కోనేరు పుస్తకాన్ని అతిథులు ఆవిష్కరించి రచయితలను అభినందించారు. ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథులుగా డాక్టర్ వి త్రివేణి, డాక్టర్ కాసర్ల నరేష్ రావు, పెందోట వెంకటేశ్వర్లు, డాక్టర్ ఎం సాయిబాబా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కథల పోటీల విజేతలకు నగదు బహుమతి, శాలువా, సర్టిఫికెట్లు, మెమెంటేలతో ఘనంగా సత్కరించారు. అలాగే అతిథులను ఘనంగా సన్మానించారు. ఈ సంస్మరణ సభకు కవులు, రచయితలు, అభిమానులు పాల్గొన్నారు. విషయం నాకు ఎప్పుడు కూడా గుర్తు ఉంటుంది, చాలా సందర్భాల్లో కూడా నేను చెప్తూ ఉంటాను. కానీ ఈ సమావేశం మాత్రం కడుపు శోకం నుంచి ఉద్భవించింది. కడుపు శోకం నుంచి జాతీయ స్థాయి
కథల పోటీ, మందారం కథల పోటీ సమావేశం అనేటటువంటిది సంవత్సరం నిర్విఘ్నంగా సాగడానికి ఆ కడుపు శోకమే కారణమైందని నేను భావిస్తున్నాను. ఇలాంటి దుఃఖపు సన్నివేశాలు, విషాదపు సంఘటనలను మర్చిపోవడానికి కానీ, ఊరటకు కానీ, ఆవేదన నుండి సేద తీరడానికి కానీ సాహిత్యమే ఆలంబన అని మనం అనేక రచనలు చదివాం, చూసాం. విశ్వనాథ సత్యనారాయణ తన భార్య వరలక్ష్మి చనిపోయినప్పుడు వరలక్ష్మి త్రిశతి అని స్మృతి కావ్యాన్ని ఆయన రాశారు. అదే మొట్టమొదటి తెలుగులో వచ్చినటువంటి ఎలజీ సాహిత్యంగా మనం చెప్పుకుంటాం. దుఃఖానికి ఉపశమనంగా అలాంటి సాహిత్యం వచ్చింది. ఇటీవల కాలంలో ఆచార్య మసని చెన్నప్ప సార్ గారి సతీమణి వియోగం ద్వారా కూడా ఆయన ప్రమీల త్రిశతి అనేటటువంటి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ కావడానికి కొంత లేట్ అయింది, దయచేసి క్షమించండి. నేను ఆగల రాజ్యం ప్రతి ఒక్కరు నివేదిస్తున్నటువంటి వంటకాలు వచ్చేసాయి. ఒక్క 10-15 నిమిషాల్లో కార్యక్రమం వచ్చిపోతుంది, నన్ను మన్నించండి. ఒక్క మాట, అమృత మేడం గారు పుస్తకంలోని ఒక కథను తీసుకొని ఆ కథను ఉటకాయించినటువంటిది నేను 2 సంవత్సరాల క్రితం ఊహించి రాశాను. అవునా, రాసిన దాన్ని వేరే పుస్తకాలు వేసుకోవడానికి టైం దొరకలేదు, కానీ ఈ పుస్తకంలో వేశాను. నేను ఊహించినటువంటిది వాళ్ళ నిజ జీవితంలో జరుగుతుంది. అది నాకు చాలా విచిత్రం అనిపిస్తుంది. ఒక్కోసారి నిజ జీవితంలో నేను 2-3 విషయాలు విన్నాను. ఇందాక పెద్దరెడ్డి గారు చెప్పినట్టు ఎంతో కష్టపడి చదివిస్తారు పిల్లల్ని, విదేశాలు పంపిస్తారు. ఇక్కడ వారి ఈ బాగోగుల గురించి సినిమా స్క్రీన్ చూసినట్టుగా ఫోన్లో చూసి మాట్లాడమే తప్ప వచ్చి భౌతికంగా చేయబట్టి బాబు మంచుకున్నావా, అమ్మ మంచుకున్నావా అని నుదుటి మీద చేయించిన వాళ్ళు లేరు, చేతులు చేయించి మాట్లాడిన వాళ్ళు లేరు. డబ్బెంతని పంపిస్తారు. సో అలాంటి ఇన్సిడెంట్స్ ఇవాళ జరుగుతున్నాయి. దానికి లిమిట్ ఏమిటి అనేది ఒకసారి ఆ కథ చదివిన తర్వాత ప్రతి ఒక్కరిలో ఒక క్వశ్చన్ మార్క్. సీఎం కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో 60 ఏళ్లలో జరగని అభివృద్ధి జరిగిందని బాన్స్వాడ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేసి అభివృద్ధికి పట్టం కట్టాలని ప్రజలను కోరారు. నస్రులాబాద్ మండలంలోని ఆయా గ్రామాలలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాన పోచారం శ్రీనివాసరెడ్డికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. 3వ అధికారంలోకి వచ్చాక అమలు చేయనున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయనున్న మేనిఫెస్టో అంశాలను వివరించారు. ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రతి గ్రామం మరింత అభివృద్ధి చెందాలన్నా, ఇంటింటికి సంక్షేమ పథకాలు అందాలన్నా కారు గుర్తుకు ఓటు వేయాలని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అధికారం కోసం పాకులాడుతూ మోసపూరిత వాగ్దానాలు ఇస్తున్నారని ఆరోపించారు. ఆ పార్టీల మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. మన గ్రామ సర్పంచ్ అయినటువంటి సోదరులు గోపాల్ గారికి, ఉప సర్పంచ్ షానుభాయ్ గారికి, గంగనాయక్ గారికి, గోపేనాయక్ గారికి, గోప్య గారికి, బాబు సింగ్ గారికి, మోతిరాంగ్ విఠల్ నాయక్ గారికి, బాబు సింగ్ గారికి, శంకర్ నాయక్ గారికి, కిషన్ మహారాజ్ గారికి, చంద్ర నాయక్ గారికి, వార్డు మెంబర్లకు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం అధ్యక్షులు సోదరులు బద్యనాయక్ గారికి, అదేవిధంగా ఇప్పుడే వచ్చినటువంటి నా కుమారుడు బ్యాంక్ అధ్యక్షుడు, ఈ కార్యక్రమ నిర్వాహకుడు భాస్కర్ రెడ్డి గారికి, అదేవిధంగా సొసైటీ చైర్మన్ సుధీర్ బాబు గారికి, అదేవిధంగా
అదేవిధంగా మన ఎంపీపీ అధ్యక్షులు పాల్తే విఠల్ గారికి, జడ్పీటీ సభ్యురాలు శ్రీమతి జన్నుబాయి ప్రతాప్ సింగ్ గారికి, ఇందల్వై మండలంలోని ఎత్తుతాండా, దేవితాండా, రూప్లనాయక్ తాండా, చంద్రాయన్పల్లి, త్రియంబక్పేట్ గ్రామంలో బీఆర్ఎస్ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయనకు గిరిజనులు ఘన స్వాగతం పలికారు. ఆయా గ్రామాల్లో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. తామంతా బాజిరెడ్డి వెంటే ఉంటామని మద్దతు తెలిపారు. ఆయా గ్రామాల్లో ప్రచారం చేసి రూరల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కేసీఆర్ సర్కార్ అమలు చేయనున్న పథకాలను వివరించారు. మూడోసారి అధికారంలోకి వచ్చాక పాత పథకాలతో పాటు కొత్తగా మేనిఫెస్టోలో ప్రకటించిన సంక్షేమ పథకాలను అమలు చేస్తామని అన్నారు. ప్రజలకు అండగా నిలుస్తున్న బీఆర్ఎస్ పార్టీని ఎన్నికల్లో ఆదరించాలని కోరారు. అభివృద్ధికి దూరంగా ఉన్న గిరిజన తాండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని, ఆ పార్టీలకు ఎన్నికల్లో ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఇంకా తాండా నాయకులు, తాండా కారవాళ్ళు, ఆలోచనలు ఈ తాండా యొక్క అక్కలు, అవ్వలు, అన్నలు, తమ్ముళ్ళు, యువకులు, తాతపడినటువంటి సోదరిమని మన ఎంపీ గారు, జగదీష్ గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు హనుమంత్ రెడ్డి గారు, మరి నాతో పెద్దలు మన మాజీ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా గోపాల్, ఇంకా ఉన్నటువంటి మా బరాజీ మాజీ సర్పంచ్ వచ్చిండు మురళి, తర్వాత మా రాజపాటి రైతు బంధు అధ్యక్షుడు, అదేవిధంగా మనకి చాలా మంది సర్పంచ్లు వచ్చిండు, మరి వేరే సర్పంచ్లు వచ్చి గమనించి వాళ్ళందరికీ ధన్యవాదాలు నమస్కారం. చాలా విషయాలు జగన్ చెప్పింది. కొన్ని విషయాలు ఏంటంటే, ఇవాళ నేను పుట్టింది కూడా నమ్మడి తాండాల మధ్యలో పుట్టాను, నేను పెరిగింది కూడా తాండాల మధ్యలో పుట్టాను. నాకెందుకు అనుబంధం మేము తాండాల గిరిజన అంటే, చివరిపిల్లలు ఉన్నప్పుడు చుట్టూ తాండాలు నాకు మంచిమణ తాండా, సింగాల తాండా, తాడిపల్లి తాండా ఇవన్నీ ఉన్నాయి. చివరిపల్లి తాండా నేను ఎమ్మెల్యే అయినా మరి ఆర్మూర్ కాన్స్టిట్యూన్సీలో అన్ని తాండాలు. అసలు బాన్సోడైనా బాన్సోడు కూడా 50 తాండాలు. ఇంకా అలవాటు నాకు అయిపోయింది. నీకు నాకు ఇది అవినభావ సంబంధం ఉన్నాయి. ప్రతి జన్మలో నేను ఎస్టీగా వచ్చిన 10 జన్మలో మరి మునుడు కాపీ పుట్టానని, కానీ ఎప్పుడో ఎందుకు వెళ్ళిపోయాము. నమ్మడి నాయకులు కలిసిన, నమ్మడి ఇంటికి కలిసిన చాలా ప్రేమగా మాట్లాడిచ్చే ఒక అలవాటు నాకు. అలవాట్ల భాగంగా మరి మన కాన్స్టిట్యూన్సీలో కూడా చాలా మంది 171 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 171 గ్రామ పంచాయతీలలో గతంలో 120 గ్రామ పంచాయతీ, ఆ 120లో 10 గ్రామ పంచాయతీ తాండాలు, మళ్ళీ 50 తాండాలు గ్రామ పంచాయతీ, అంటే 60 తాండాస్ గ్రామ పంచాయతీ. ఇవల్ల ఆ 60 తాండాల నాయకులు గిరిజనులు తమ తాండాలతో పరిపాలించుకుంటూ దాని కార్యక్రమం కేసీఆర్. ఇంకో విషయం చెప్పాలంటే, తెలంగాణ వచ్చిన తర్వాత మనం పడుతున్నటువంటి సంతోషం ఏంటంటే, మనకు 24 గంటలు కరెంట్ కావాలంటే కేసీఆర్ కొట్టేయాలి, 3 గంటలు కావాలంటే కాంగ్రెస్ చేయాలి ఉన్నవాడు. అర్బన్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బిగాల గణేష్ గుప్తా విజయం కోసం ఎంఐఎం కార్పొరేటర్లు తమ కాలనీలో విస్తృతంగా ప్రచారం చేపట్టారు. నగరాభివృద్ధి కోసం గత 9 ఏళ్లుగా శక్తి వంచన లేకుండా కృషి చేసిన బిగాలను తిరిగి అత్యధిక మెజారిటీతో గెలిపించుకుందామని ప్రజలను కోరారు. అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తున్న కొద్దీ ఆయా పార్టీలు తమ ఎన్నికల ప్రచారాన్ని మరింత జోరు పెంచాయి. నగరంలోని వివిధ కాలనీలో ఎంఐఎం కార్పొరేటర్లు అర్బన్ టీఆర్ఎస్ అభ్యర్థి బిగాల గణేష్ గుప్తా విజయం కోసం కాలనీలో పర్యటిస్తూ ప్రచారం చేపట్టారు. 31వ డివిజన్ ఇన్ఛార్జ్ కార్పొరేటర్ మునావర్ అలీ నేత్రంలో ఆటోనగర్ తదితర ప్రాంతాల్లో గత 2-3 రోజులుగా కాలనీ తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేసి బిగాలను గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ ప్రచారంలో మున్సిపల్ ఎంఐఎం ఫ్లోర్ లీడర్ షకీల్ అహ్మద్, కోఆప్షన్ సభ్యుడు తదితరులు పాల్గొన్నారు. బాన్స్వాడ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డి ప్రచారంలో జోరు పెంచారు. గ్రామాలను చుట్టి వస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 6 గ్యారంటీ పథకాలను 100 రోజుల్లోగా అమలు చేసి తీరుతామని ఆయన ప్రజలకు భరోసా కల్పించారు.
కోటగిరి మండలంలోని వివిధ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. గ్రామాన ఆయనకు మహిళలు మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. సుద్దులం తాండాలో పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి కండువా కప్పి ఏనుగు రవీందర్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ బాన్స్వాడలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో 6 గ్యారంటీల పథకాలను ప్రజలకు వివరించారు. ప్రతి ఒక్కరూ హస్తం గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట మాజీ జెడ్పీటీసీ శంకర్, మండల అధ్యక్షులు షాహిద్, డీసీసీ డెలిగేట్ శ్రీనివాసరావు, ఎంపీటీసీ కొట్టం మనోహర్, సిపిఐ నాయకులు విఠల్ గౌడ్, డాక్టర్ సునీల్ కుమార్, వహీద్ తదితరులు పాల్గొన్నారు. సోనియా గాంధీ తెలంగాణ ప్రజలకు మంచి గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి 6 గ్యారంటీ పథకాలు మనకి ఇచ్చింది. ఒకటి, మహిళలకు, మా అక్కలకు ప్రతి నెల 20 ఆ లొల్లి పంచాయతీలు అవుతున్నాయో మహిళలకు, మా అక్కలకు 2,500 రూపాయలు ప్రతి నెల, 500 రూపాయలు గ్యాస్ కనెక్షన్, గ్యాస్ సిలిండరు, 200 యూనిట్ల వరకు మీకైతే కరెంటు ఫ్రీ, ఏం కట్టాల్సిన అవసరం లేదు. అదే కాకుండా ఈరోజు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసేటట్టుంటే మీకు టోటల్ ఫ్రీ. బస్సులో పోయి కూర్చుని చాలు, నిజామాబాద్ పోవచ్చు, ఆదిలాబాద్ పోవచ్చు, హైదరాబాద్ పోవచ్చు, ఎక్కడైనా పోవచ్చు. కాబట్టి బస్ ఫ్రీ మీకు. అదే కాకుండా 15 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ హాస్పిటల్కి పోయి జాయిన్ అయ్యి బిల్లు మనకు పడదే గవర్నమెంట్ కట్టుకుంటుంది. అట్లా అపోలో హాస్పిటల్, యశోద హాస్పిటల్ ఎక్కడనో 15 లక్షల రూపాయల వరకు మీకు బిల్లు వస్తుందని చెప్పి సందర్భం మనం చేస్తా ఉన్నాం. అదే కాకుండా రైతు భరోసా కింద 15,000 రూపాయల పంట పెట్టుబడి, 7,500 2 పంటలు. ఒకవేళ భూమి లేని వాళ్ళు కౌలుకు చేస్తే కౌలుకు చేసిన వాళ్ళు కూడా 15,000 రూపాయలు ఇస్తారని చెప్పి సందర్భం మనం చేస్తాం. బాన్స్వాడ బీజేపీ ఎమ్మెల్యే అభివృద్ధి ఎండల లక్ష్మీనారాయణ మోస్రా మండలంలో పర్యటించి కేంద్ర ప్రభుత్వం పథకాలను ప్రజలకు వివరించారు. కేంద్ర నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు పేర్లు మార్చి బీఆర్ఎస్ ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తుందని ఆయన విమర్శించారు. మోస్రా మండలంలో బాన్స్వాడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎండల లక్ష్మీనారాయణ పర్యటించి ప్రచారం నిర్వహించారు. ముందుగా చేనెంబర్ తాండాలో ప్రచారం చేశారు. అనంతరం మోస్రాలోని శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయం నుండి ప్రచారం ప్రారంభించి ప్రధాన వీధుల గుండా తిరుగుతూ గ్రామాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు వివరించారు. గోవూర్, చింతకుంట, తిమ్మాపూర్ గ్రామాల్లో పర్యటించి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఎండల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పల్లెలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కార్ భారీగా నిధులు మంజూరు చేసిందని తెలిపారు. ఇసుక, మొరం, కంకర అక్రమ వ్యాపారం చేస్తున్న పోచారం కుటుంబాన్ని ఓడించి బుద్ధి చెప్పాలని అన్నారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను తామే చేపట్టినట్లు దుష్ప్రచారం చేస్తూ గులాబీ రంగులు పూసుకుంటూ బీఆర్ఎస్ ప్రభుత్వం పబ్బం గడుపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో ప్రజలందరూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి తనను ఆశీర్వదించాలని కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఆయన వెంట భాజపా నియోజకవర్గ నాయకులు, మండల నాయకులు, యువ మోర్చా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్ టైంలో తక్రారు పెడతారు, కంప్యూటర్ ఆగిపోయిందో ఇంకోటి ఆగిపోయిందా అని పెట్టి గొల్లెం పెడితే ఆగిపోతాయి తప్ప నరేంద్ర మోడీకి బరాబర్ చేసిన పని చేసిన లెక్క చేసి పంపిస్తే లెక్కతోని పైసలు వస్తాయి. ఇక్కడ రోజులు ఆగనే ఆగండి. ఇక ఎలక్షన్ల ముంగట మనం బదనాం చేయాలని ఇట్లా చేయొచ్చు కూడా, అవునా కాదా? మళ్ళొకటి, డాక్రా గ్రూపులకు మీరు ఉన్నారా? 1,00,000 రూపాయలకు వడ్డీ ఎంత కడుతున్నారు? 4,200 లక్షకు ఏడాదికి. మరి బ్యాంక్ వాళ్ళు 4,200కి ఇవ్వమంటే ఇస్తారా? మరి ఎంతకిస్తారు? రూపాయి వడ్డీ కాడికి ఇస్తారు బ్యాంకు, అవునా? మరి రూపాయి వడ్డీ అయితే 4,000 కడితే ఇంకెన్ని ఎవరు ఎందుకు చెప్పన్నా? మీకు తెలియకుండానే నరేంద్ర మోడీ గారు బ్యాంకులకు ఆ మిగతా డబ్బులు కడుతున్నారు కాబట్టి మీకు పావుల వడ్డీకి ఇస్తున్నారు. అర్థమైందా? పావుల వడ్డీకి మీకు బ్యాంకు కట్టిరు కానీ 4 ఏళ్ల నుంచి మీ పైసలు మీకు వస్తలేవు. బ్యాంకులో మీ ఖాతాలో మళ్ళీ మీరు వడ్డీ కట్టినక్కడ మీ ఖాతాలో జమ చేయాలి కదా. ఓన్ జమ చేయాలా? ఈ కేసీఆర్, నరేంద్ర మోడీ 8,000 జమ చేసాడు. మరి కేసీఆర్ 4,000 జమ చేయాలి కదా. ఆయన మంత్రులు 4 ఏళ్ల నుంచి ఇచ్చేస్తుంది. నాకు ఊర్లో అన్నారు
దర్పల్లి మాజీ ఎంపీ ఇమ్మడి గోపి తీరుపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. స్వార్థం కోసం ముదిరాజు కులస్తులను మోసం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఇందల్వై మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ముదిరాజు సంఘం నాయకుడు మచ్చ శ్రీనివాస్ మాట్లాడుతూ మాజీ ఎంపీ ఇమ్మడి గోపి రాజకీయ పబ్బం గడుపుకునేందుకు రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డిపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా గడప గడపకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూనే ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటున్నారని చెప్పారు. ముదిరాజు కులస్తులు ఉమ్మడి గోపి తీరును గమనిస్తున్నారని, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు. లేదంటే ముదిరాజులు తిరగబడతారని హెచ్చరించారు. ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరుగుతుంది. ఎందుకనంటే మన ముదిరాజుల ఐక్యత గురించి ఇప్పుడు ముదిరాజుల వాట్సాప్లో చూస్తున్నారు మీరు, మొత్తము అన్నీ వైరల్ అవుతున్నాయి. ఎందుకనేది చెప్పేసి మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఏ పార్టీ కూడా మనకు సీట్లు ఎక్కడ కూడా ఇవ్వడం లేదు. ఇక్కడ నీలం మదన్నకు కాంగ్రెస్ తరఫు నుంచి ఇచ్చినట్టు ఇచ్చేసి టికెట్ మళ్ళీ ఇస్తామని చెప్పేసి మబ్బపెట్టి కాంగ్రెస్లో చేర్చుకున్నారు. మళ్ళీ టికెట్ ఇవ్వకపోవడం సిగ్గుసేటు. తను మళ్ళీ బీఎస్పీ నుంచి తీసుకొని మళ్ళీ పోటీ చేయడం జరుగుతుంది. అతనికి మద్దతుగా మేమందరం ముదిరాజుల మద్దతు ఇస్తున్నాం. కానీ ఇక్కడ మన రూరల్లో మన బీసీ అయిన మన బాజిరెడ్డి గోవర్ధన్ అన్న గారు టికెట్ మళ్ళీ తీసుకొని టీఆర్ఎస్ నుంచి నిలవడం జరిగింది. మీరందరూ కూడా ఆలోచించి ఒక బీసీ అభ్యర్థిని గెలిపించు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల జిల్లా ధర్మపురికి ప్రయాణిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కారును చెల్గల్ చెక్పోస్ట్ వద్ద ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు. కారులో నుంచి దిగి తనిఖీలకు సహకరించిన కవితకు అధికారులు, పోలీసులు కృతజ్ఞతలు తెలిపారు. నగరంలోని వినాయక్ నగర్లో బీఆర్ఎస్ పార్టీ ఎన్ఆర్ఐ గ్లోబల్ కోఆర్డినేటర్ మహేష్ బిగాల సతీమణి బిగాల శాలిని మరియు సోదరి వనులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ బిగాలకు ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు. మోపాల్ మండల జడ్పీటీసీ కమలా నరేష్ సోదరి వివాహానికి నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇంకా ఆయన వెంట మాజీ ఎమ్మెల్సీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్ గౌడ్ తదితరులు ఉన్నారు. రుద్రూర్ మండలంలోని రాయకూర్ క్యాంప్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు గత 3 రోజుల కింద ఏనుగు రవీందర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు, నాయకుల తీరు నచ్చక తిరిగి వారందరూ ఆదివారం బాన్స్వాడ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆయన తనయులు పోచారం సురేందర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి సమక్షంలో గులాబీ కండువలు కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో రుద్రూర్ మండల కోఆప్షన్ సభ్యులు షేక్ మస్తాన్, ఆరిఫ్, అబ్దుల్ రావ్, అఖ్తర్, హైదర్ తదితరులు పాల్గొన్నారు. బీర్కూర్ మండలం కేంద్రంలోని శ్రీనివాస్ కాలనీతో పాటు అన్నారం గ్రామంలో మాజీ జెడ్పీటీసీ ద్రోణవల్లి సతీష్ ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం చేశారు. ఇంటింటా పర్యటించి బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో అంశాలను ప్రజలకు వివరించారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలను చూసి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్స్వాడ నియోజకవర్గంలోని ఆదర్శంగా తీర్చిదిద్దారని అన్నారు. అన్ని గ్రామాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, ఇండ్లు లేని పేద రికార్డు స్థాయిలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి ఇచ్చారని గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో ప్రజలందరూ కారు గుర్తుకు ఓటు వేసి పోచారంను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. బాల్కొండ మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ కాలనీలో ఆదివారం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఇంటింటా ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను, ప్రచార పత్రాలను ప్రతి గడపకు అందిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించినట్టు బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి పుప్పాల విద్యాసాగర్, గ్రామ శాఖ అధ్యక్షుడు సాగర్ యాదవ్ తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి ఛానల్.